హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలా కామెంట్ కూడా చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చి కోడిగుడ్ల వెల్లుల్లి కారం. చూస్తున్నారుగా ఎంత బాగుందో. అందరికీ పద్దాక కోడిగుడ్లని ఇగుర్లా చేసుకోవడమో లేకపోతే పులుసులా పెట్టుకోవడమో ఈ విధంగానే చేస్తారు కదా. ఈసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నోటికి ఏం తినాలనిపించట్లేదు, స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కోడిగుడ్ల వెల్లుల్లి కారం అన్నది స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వస్తే చిన్న మిక్సీ జార్ని తీసుకోండి, అందులో ఒక 12 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి. అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 3 టీ స్పూన్స్ కారం వేసుకోండి. మీరు ఇంకా స్పైసీ తిన్న వాళ్ళు ఇంకో స్పూన్ అన్న వేసుకోండి. ఇంక మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు మిక్సీలో వేసుకొని ఇష్టం లేని వాళ్ళు రోల్ ఉంటే రోల్లో దంచుకోండి. మొత్తం ఈ విధంగానే అన్ని ఐటమ్స్ వేసుకొని ఇంకా ఇది మిక్సీ పట్టుకొని చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో, ఇలాగే ముద్దలాగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత నేను ముందుగానే బాయిల్ చేసుకున్నాను ఎగ్స్ని, మీరు కూడా ఆ విధంగా బాయిల్ చేసుకొని ముందుగానే పెట్టుకోండి. ఇంకా వీటికి ఘాట్లు పెట్టుకోవాలి. నేను ఒక 4 ఎగ్స్ని తీసుకున్నాను, అన్నిటికీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకొని ఇంకా తర్వాత ఒక కళాయిని తీసుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకోండి. అది కొంచెం హీట్ అయినాక మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇంకా వాటిని వేసేసుకోవాలి. వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని ఇంక మొత్తాన్ని కలుపుకొని అవి మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంక దాంతో అదే ఆయిల్లో ఒక సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మంచిగా మగ్గినాక వెల్లుల్లి కారం ముద్ద మనం చేసుకున్నాంగా, ఇంకా అది మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలాగ మొత్తం మగ్గించండి. కారం మగ్గాలి కదా, సో 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక మనం వేపుకున్న గుడ్లు ఉంటాయి కదా, ఇంకా వాటిని ఇంకా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ అలాగా ఇంకా లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఈ గుడ్లను అన్నది. ఇంక చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది అన్నది. కోడిగుడ్లు వెల్లుల్లి కారం ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే ఒక 5 to 10 మినిట్స్లోనే మనం రెడీ అయిపోతుంది. మనం సింపుల్గా చేసేసుకోవచ్చు, తక్కువ ఐటమ్స్తో సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను అన్నంలో కూడా వేసుకొని చూపిస్తున్నాను. కోడిగుడ్లు వెల్లుల్లి కారం నేను పచ్చడి అన్నది చేశాను అనమాట. దోసకాయ, వంకాయ, కొత్తిమీర వేసి చేశాను, చాలా బాగుంటుంది. దాని రెసిపీ కూడా మీకు కావాలి అనుకుంటే పచ్చడి రెసిపీ కామెంట్ చేయండి, ఆ రెసిపీ కూడా మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. వేడి అన్నంలో కలుపుకొని తింటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా బాగుండిద్దండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చపాతీలోకైనా మీరు ఈ రెసిపీని చేసుకోవచ్చు, అందులోకైనా చేసుకోండి, చాలా బాగుండిద్ది ఖచ్చితంగా. సూపర్ వచ్చింది కోడిగుడ్లు వెల్లుల్లిపాయ కారం. బాయ్ గాయ్స్.